ఫిజికల్ ఎడ్యుకేషన్ డిఎస్సి వ్రాయబోయే వారికి స్వాగతం. ఇటు ఏపీ మరియు తెలంగాణ వారికి సిలబస్ను అనుసరించి ఆబ్జెక్టివ్ ప్రశ్నల విధానంతో పాటు కొన్ని ప్రశ్నలకు వివరణ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఎంతో అనుభవం కలిగిన మాస్టర్స్ కోచింగ్ సెంటర్ వారి సౌజన్యంతో మీకు ఆడియో వీడియో రూపంలో మీకు నేను తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్ నెంబర్ 1. 2 మూత్రపిండాలపైన టోపీల వలె అమరి ఉండే గ్రంథి. ఆప్షన్ ఏ థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ బి పారాథైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ సి థైమస్ గ్రంథి, ఆప్షన్ డి అధిబుక్క గ్రంథి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 2. వ్యాయామ శిక్షణ లేని వ్యక్తుల శ్వాసక్రియ నిమిషమునకు 10 నుండి 20 వరకు అని, శిక్షణ పొందిన వారి శ్వాసక్రియ 6 నుండి 8 వరకు అని చెప్పినవారు. ఆప్షన్ ఏ స్కౌస్, ఆప్షన్ బి రేనార్డ్, ఆప్షన్ సి హార్నిక్, ఆప్షన్ డి బాంటింగ్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 3. బలవంతంగా తీసుకున్న ఉచ్ఛ్వాసము తర్వాత బలవంతంగా నిశ్వాసములో గాలి పరిమాణమును క్రింది విధంగా పిలుస్తారు. ఆప్షన్ ఏ ఆక్సిజన్ డెడ్, ఆప్షన్ బి వైటల్ కెపాసిటీ, ఆప్షన్ సి సెకండ్ మైండ్, ఆప్షన్ డి అబోవ్ ఆల్ దీస్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 4. ఎముకల పరిమాణము మరియు ఆకారమును బట్టి ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 5. కపాల ఎముకలు మరియు ముఖపు ఎముకలు కలిపి పుర్రెల్లో ఎన్ని ఎముకలు కలవు? ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 22, ఆప్షన్ సి 24, ఆప్షన్ డి 26. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 6. క్రింది వాటిలో సరి అయినది. ఆప్షన్ ఏ అంతర్జీవ కణజాలాన్ని పోర్టర్ కనుగొన్నాడు, ఆప్షన్ బి కేంద్రక ఆమ్లాలను మిషర్ కనుగొన్నాడు, ఆప్షన్ సి లైసోజోములను డి దువే కనుగొన్నాడు, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 7. మానవుని దంత ఫార్ములా. ఆప్షన్ ఏ 2, 1, 2, 1/2, 1, 2, 3. ఆప్షన్ బి 2, 1, 2, 2/2, 1, 2, 4. ఆప్షన్ సి 2, 1, 2, 3/2, 1, 2, 3. ఆప్షన్ డి 2, 1, 2, 4/2, 1, 2, 3. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 8. రేఖిత కండరాలపై ఉన్న పొరను ఏమంటారు? ఆప్షన్ ఏ సార్కోలెమ్మా, ఆప్షన్ బి టెండాన్, ఆప్షన్ సి సార్కోమియర్, ఆప్షన్ డి సార్కోజోమ్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 9. జీర్ణనాళానికి దగ్గరగా ఉన్నప్పటికీ జీర్ణక్రియలో ఎటువంటి సంబంధమును కలిగి ఉండని రక్తనిధి బ్లడ్ బ్యాంక్ను పిలిచేది? ఆప్షన్ ఏ క్లోమము, ఆప్షన్ బి ప్లీహము, ఆప్షన్ సి ఎడ్రినల్, ఆప్షన్ డి థైరాయిడ్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 10. మనిషి విశ్రాంతి లేకుండా నిర్విరామంగా మితిమించిన వ్యాయామం లేదా పని చేసినప్పుడు ఏర్పడేదే. ఆప్షన్ ఏ శారీరక అలసట, ఆప్షన్ బి కండర నొప్పి, ఆప్షన్ సి మానసిక అలసట, ఆప్షన్ డి పైవేవి కావు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 11. శరీరాన్ని వేడి నీటితో తడపడం, తాగించడం మరియు మర్దన చేయించడం ప్రక్రియలను ఏమంటారు? ఆప్షన్ ఏ యాక్టివిటీ వార్మింగ్ అప్, ఆప్షన్ బి ప్యాసివ్ వార్మింగ్ అప్, ఆప్షన్ సి కండిషనింగ్ వార్మింగ్ అప్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 12. క్రీడాకారుని హృదయపు జఠరికల యొక్క స్ట్రోక్ వాల్యూమ్. ఆప్షన్ ఏ 600 నుంచి 700 ml, ఆప్షన్ బి 80 నుంచి 90 ml, ఆప్షన్ సి 25 నుంచి 35 ml, ఆప్షన్ డి పైవేవి కావు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 13. కండరం సంకోచించడంలో ముఖ్య పాత్ర వహించేది. ఆప్షన్ ఏ కండర సూక్ష్మతంతువులు, ఆప్షన్ బి హృదయ కండరములు, ఆప్షన్ సి నునుపు కండరములు, ఆప్షన్ డి దవడ కండరములు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 14. మానవుని 20 cc రక్తంలో ఎన్ని మిల్లీగ్రాముల హిమోగ్లోబిన్ ఉంటుంది? ఆప్షన్ ఏ 12 ml, ఆప్షన్ బి 13 ml, ఆప్షన్ సి 14 ml, ఆప్షన్ డి 15 ml. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 15. మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్గా పిలువబడేది. ఆప్షన్ ఏ పిట్యూటరీ గ్లాండ్, ఆప్షన్ బి థైరాయిడ్ గ్లాండ్, ఆప్షన్ సి ప్యాంక్రియాస్ గ్లాండ్, ఆప్షన్ డి థైమస్ గ్లాండ్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ.
థ్యాంక్ యూ వెరీ మచ్.